మనం మంచిగా పనిచేస్తూ సికింద్రాబాద్ పెట్టాలి ఇలాంటి కలయిక అనేది ఎక్కడ రాదు. అసలు వేరే ఎక్కడ కానీ ఇట్లా మనం మనసులో మాట్లాడి చేసిన అనుభవాలు 40,000 అయితే ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, 40,000 అయితే కంపేర్ చేసుకుని మనం కొన్ని మాటలు చెప్పాలంటే చాలా చాలా సంతోషంగా ఇలాంటి ప్రోగ్రాం ఇన్స్పైర్ అయితే అదే నాకు పెద్ద సన్మానం. ఇందాక మిత్రులు నా గురించి కొంచెం ఎక్కువగానే చెప్పారు. అయితే 1981లోనూ అనుకుంటా ఆర్ఈలో నేను జాయిన్ అయిన తర్వాత మిత్రులు వెంకటేశ్వరరావు, బాబ్జీ, సాయిబాబా, గోవిందరాజులు ఇంకా చాలామంది మిత్రులు నాకు అండదండగా నిలబడబట్టి అలా ఒక టీం అది డే నైట్ మాకు తెలవదు. ఆ డే నైట్ పనిచేసిన రోజుల్లో కూడా హార్డ్ వర్కింగ్ అంటే మా దగ్గర చేసేది. దానికి మా ప్రొడ్యూసర్ గారు నలుగురు స్టూడెంట్స్ కూర్చున్నది. నేను పిఎస్ఎల్ మూర్తి, సత్యప్రకాష్, భాస్కరమూర్తి కూడా కూర్చున్నాము. మాకు అక్కడ ఎంత ఆనందం పడదంటే మాకు అసలు ఆఫీస్ కాదని ఒక కుటుంబం, ఒక కాలేజ్, ఒక స్కూల్ అని ఉండేది. అయితే అప్పుడప్పుడు సరదా మాట్లాడుతున్నాడు. నేను కొన్ని పాటలు పాడుతున్నాను. మా ఊళ్ళో కూర్చుంటే పాటలు పాడుతుంటే వచ్చేసి బాబా అబ్బాయి పాటలు పాడుతుంది మేడం ఏంటి లేదు చేసిన అబ్బాయి చెప్పాను. నేను అంటే అమ్మ గారు చెప్పాల్సిన రావాల్సిన ఎప్పుడు వచ్చేసింది కాబట్టి భయపడేసాను అంటే ఆ వెనుకున్నదో నేను అలా మాట్లాడుతున్నాడు. నేనేమంటాను సమాధానం చేస్తున్నాను అంటే ఆ విధంగా సరదాగా ఆనందంగా చేసిన రోజు. ఆ రోజులో కొన్ని దుస్సంఘటనలు జరిగిన మాకు ఒకప్పుడు లేట్ వరకు మాకు ఇక్కడ ఈ విధంగా చంద్రబాబు రెడ్డి